మహాశివుని ఆత్మలింగం స్వయంగా ప్రకృతి అభిషేకం చేస్తుంది. ఈ టెంపుల్ ఎక్కడ ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనాలిలోని సోలాంగ్ వ్యాలీ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంజనీ మహాదేవ్ గుడి నేచురల్ వండర్ కి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇది. 11,500 ఫీట్ ఎత్తులో నిర్మించిన ఈ శివలింగం హనుమంతుని తల్లి మాత అంజని పుత్రప్రాప్తి కోసం చేసిందని చెబుతారు. అప్పుడు పరమశివులు ప్రత్యక్షమై తల్లి అంజని కోరికను తీర్చారు. అక్కడ వారి నమ్మకం ఈ శివలింగాన్ని దర్శనం చేయడం ద్వారా ప్రజల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. బాబా భోలేనాథ్ భక్తులు ఈ శివలింగాన్ని అమర్నాథ్ అంతా శక్తివంతమైనదిగా భావిస్తారు. మరియు చలికాలంలో ఈ శివలింగం 30 నుండి 50 అడుగుల ఎత్తు వరకు మంచుతో కప్పబడి ఉన్నప్పటికీ శివుని భక్తులు ఆయనని పూజిస్తూనే ఉంటారు. ఈ మహావిష్ణువుని విగ్రహం మీద మరిగే వేడి నీళ్లతో అభిషేకం చేసినప్పుడు ఆ నీరు 1 సెకండ్లోనే పైనుంచి కిందకు వచ్చేలోగా చల్లగైపోతుంది. ఈ మహిమ కర్ణాటకలోని లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో కనబడుతుంది. 800 సంవత్సరాల గల ఈ మూర్తి మీద మరుగుతున్న వేడి నీళ్లతో అభిషేకం చేసినప్పుడు ఆ నీరు విగ్రహం పాదాల వరకు చేరేలోగా చల్లబడుతుంది. ఒకవేళ చల్ల నీళ్లతో అభిషేకం చేస్తే ఆ నీరు పాదాల వరకు వస్తూ దానంతటా అదే వేడిగైపోతుంది. అదే విగ్రహం నాభి దిగువ నుండి సమర్పించినప్పుడు ఆ నీరు అదే టెంపరేచర్ లోనే ఉంటుంది. ఈ అద్భుతం వెనుకున్న కారణం ఇప్పటికీ కూడా సైంటిస్టులు కనుక్కోలేకపోయారు. ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.